హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో సౌభాగ్య గౌరీ పూజ అయితే చేసుకున్నానండి. ఈ యొక్క పూజ ఎప్పుడు చేస్తారంటే ఉగాది వెళ్ళిన 3వ రోజు తదియా రోజు అయితే ఈ పూజ చేస్తారు. ఇప్పుడు మనకి ఈ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, లలితాదేవి నవరాత్రులు. లలితాదేవి నవరాత్రులలో 3వ రోజు ఈ పూజను చేసుకుంటామన్నమాట. మనకి మామూలుగా దసరా నవరాత్రులు ఒకటే, దేవీ నవరాత్రులు ఒకటే తెలుసు అనమాట. కానీ మొత్తానికి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయండి అమ్మవారికి సంబంధించి. ఒకటి శ్యామలా నవరాత్రులు, ఒకటేమో లలితా నవరాత్రులు, తర్వాత వారాహి నవరాత్రులు, 4వది దసరా నవరాత్రులు. దసరా నవరాత్రులు ఒకటే మనం చేసుకుంటాము. మిగిలిన 3 నవరాత్రులు వచ్చేసరికి గుప్త నవరాత్రులు అనమాట. రహస్యంగా యొక్క పీఠాలు, శక్తి పీఠాలలో అయితే చేస్తారు. నేనైతే వరాహి నవరాత్రులు, దేవీ నవరాత్రులు 2 చేసుకుంటాను. అయితే ఈ యొక్క పూజ నేనైతే ఫస్ట్ టైం చేయడం అండి. పూజ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా, తక్కువగా ఉంటుంది. ఈ యొక్క సౌభాగ్య గౌరీ వ్రతం పూజలాగా చేసుకోవచ్చు మనం, లేకపోతే వ్రతం కింద, అంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, అదే విధంగా పీఠం పెట్టుకుని కలసం పెట్టుకుని వ్రతం కింద కూడా ఆచరించవచ్చు. నేనైతే పూజా విధంగానే చేసుకున్నానండి. మామూలుగా నాకైతే ఒక 2 days ముందు తెలిసిందంతే, ఇలాగా సౌభాగ్య గౌరీ పూజ అని చెప్పి. పూజా విధానము అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకే చేసుకుందామని చెప్పి అనుకున్నాను. ఎలాగో శనివారం నేను ఇంట్లో పూజ చేసుకుంటాను వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామి పూజతో పాటు ఈ గౌరీ పూజ కూడా చేసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. వస్తువులు అన్నీ కూడా నా దగ్గర ఉన్నవే అనమాట. అందులో ముఖ్యంగా గౌరీ పూజకు కావాల్సిన వస్తువుల్లో మెయిన్ ఏంటంటే గౌరీ స్వరూపాలండి. అంటే రోలు, రోకలి, తిరగలి, ఇవి గౌరీ స్వరూపాలు అనమాట. మామూలుగా నా దగ్గర చిట్టి రోలు, రోకలి ఉన్నాయి కాబట్టి ఇవి పెట్టుకుంటున్నాను. ఒకవేళ చిట్టి రోలి, రోకలి లేని వాళ్ళైతే మనకి పెద్దవి రోలి, రోకలి మనం యూజ్ చేసి ఉంటాయి కదా, వాటికే పూజ చేయాలన్నమాట. వాటిని తులసి కోట దగ్గర పెట్టుకుని వాటికే పసుపులు రాసి బొట్లు పెట్టి వాటికే పూజ చేయాలి. అసలు నా దగ్గర అవి లేవు కాబట్టి చిన్నవి ఇవి అయితే తీసుకున్నాను నేను చిన్న తిరుపతిలో. ఇంకా వీటికే చేసుకుంటున్నాను పూజ అయితేను. ఇవి గౌరీ స్వరూపాలు అన్నమాట. వీటికి చేసుకోవాలి. నిజంగా ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం అండి అంతా ఇంత కాదనమాట. చిన్న పూజ పెద్ద ఫలితం అని చెప్పొచ్చు. మీరే చూస్తారు కదా, పూజ ప్రాసెస్ అంతా కూడా చాలా తక్కువ, చాలా సింపుల్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది పూజ అయితేను. ఫలితం వచ్చేసరికి పెళ్ళైన ఆడవాళ్ళు కానీ ఈ పూజ చేస్తే గనక భర్తకి దీర్ఘాయువు, పిల్లలకి ఆరోగ్యం కలుగుతుందంట. అదే పెళ్లి కాలైన ఆడవాళ్ళు కానీ చేస్తే ఒక మంచి భర్త అనేది వస్తారనమాట. మంచి భర్త వస్తారంటండి పెళ్లి కాలైన ఆడవాళ్ళు చేస్తే ఈ పూజ. అదే గనక పెళ్ళయి పిల్లలు లేని ఆడవాళ్ళు చేస్తే గనక సంతాన ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట ఈ పూజ చేయడం వల్ల. ఈ పూజ యొక్క ఫలితాలు. ఇంకా ఈ పూజని మనం సౌభాగ్య గౌరీ వ్రతం అని, డోలా గౌరీ పూజ అని చెప్పి అంటారు. ఈ డోలా గౌరీ పూజ ఏంటంటే మనం పూజ అనంతరం సాయంత్రం పొద్దుట మాటల పూజ, ఇది నేను చేసే పూజ అంతా కూడా. తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకుని తాంబూలం ఇచ్చుకుని మన ఓపిక కొద్ది ఒకరికో లేకపోతే 5 మందికో అలా తాంబూలం ఇచ్చుకుని తర్వాత డోలా అంటే ఉయ్యాల, ఒక చిన్ని ఉయ్యాల కట్టి మనం చేసిన ఈ గౌరీదేవిని తీసుకెళ్ళి ఉయ్యాలలో పెట్టి ఉయ్యాల సేవ అనేది చెయ్యాలన్నమాట అమ్మకి. అక్కడతో ఈ పూజ అయితే పూర్తవుతుంది. అందుకే దీనికి డోలా గౌరీ పూజ అని కూడా అంటారనమాట. ఆ ఉయ్యాలలో ఊపడం, ఖచ్చితంగా ఉయ్యాలలో అయితే ఊపాలన్నమాట ఈరోజు గౌరీదేవిని. సంతాన ప్రాప్తి అన్నదానికి ఇదే అనమాట. అమ్మను ఉయ్యాలలో వేసి ఊపుతారు కాబట్టి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తుంది ఆ తల్లి అని చెప్పి అర్థము. ఇంకా పెళ్లి కాలేని వాళ్ళకి విషయం వచ్చేసరికి ఈ పూజ అంటే ఈ యొక్క రోజు అంటే ఉగాది వెళ్ళిన 3వ రోజు తదియ రోజు పార్వతీదేవి శివయ్యని కళ్యాణం ఆడిన రోజు అంటండి. అంటే మనకి సతీదేవి చాలించిన తర్వాత శివయ్య చాలా కాలం తపస్సులోకి అయితే వెళ్ళిపోతారనమాట. కానీ సతీదేవి మళ్ళీ పార్వతీదేవిగా జన్మించి శివయ్యని పెళ్లి చేసుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. అయినా సరే శివయ్య అయితే పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరనమాట, కేవలం సతీదేవిని మరవలేక. కానీ పార్వతీదేవి పట్టుపట్టి ఎన్నో పూజలు చేసి ఎన్నో విధాలుగా ఎన్నో తపస్సులు చేసి ఆఖరికి ఈ యొక్క రోజు శివయ్యని అయితే కళ్యాణం ఆడిందనమాట. అందుకే పెళ్లి కాలేని అమ్మాయిలు కానీ పూజ చేస్తే శివయ్య లాంటి మంచి భర్త వస్తాడు అని చెప్పి అంటారనమాట. అదే పెళ్ళైన ఆడవాళ్ళు చేస్తే కనుక చక్కగా భర్తకి దీర్ఘాయువు, అలాగే పిల్లలకి ఆరోగ్యం
ఆరోగ్యము కలుగుతుంది. చూసారా, చిన్న పూజ పెద్ద ఫలితము. ఇంకా పూజలో కూడా కథ ఉంటుందండి. పూజ అంతా మనం చేసేసిన తర్వాత పూజ కథ చదువుకుని, మనకి వరలక్ష్మి పూజకి ఎలాగా వరలక్ష్మి పూజ అంతా అయిపోయాక వరలక్ష్మి వ్రతం కథ చదువుకుని అక్షింతలు నెత్తి మీద వేసుకోవాలి. అలాగే ఈ యొక్క సౌభాగ్య గౌరీదేవి పూజకు కూడా కథ ఉంటుంది. ఆ కథ చదువుకుని ఆ కథ అక్షింతలు నెత్తి మీద అయితే వేసుకోవాలన్నమాట. నేను ఈ పూజలో నేను ఆ కథ కూడా చెప్తాను. ఒకవేళ మీకు పూజ చేయడం ఎలాగో కుదరలేని వాళ్ళు, అలాగే అయ్యో పూజ చేసుకోలేదే నేను కూడా చేసుకుందును తెలిస్తే అనుకున్న వాళ్ళు ఈ కథ ఒకటి వినండి చాలు. కథ విన్నా సరే మంచి ఫలితం వస్తుంది, పూజా ఫలితం వస్తుంది అని చెప్పి అంటారు. ఇంకా గౌరీ స్వరూపంగా మనం ఫొటోస్ ఏమీ పెట్టవసరం లేదండి. శివపార్వతులు ఫోటో అయితే పెట్టాలన్నమాట ఖచ్చితంగాని. శివపార్వతులు నేనైతే శివ కుటుంబం అయితే పెట్టుకున్నాను. శివయ్య పార్వతీదేవి అలాగే విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఉన్న శివ కుటుంబ ఫోటో పెట్టుకున్నాను. నేనైతే ఇంకా సపరేట్ పేట అయితే పెట్టలేదండి. కేవలం నేను దేవుడి గూట్లోనే, మాకున్న చిన్న దేవుడి గూట్లోనే ఈ విధంగా సర్దుకున్నాను. అన్ని పేటలో పెట్టేసుకున్నాను అనమాట. చుట్టూరు రోలు రోకలి పసుపు రాసి బొట్లు పెట్టి తమలపాకులు అయితే గౌరీ స్వరూపంగా పసుపు ముద్ద అయితే చేసుకున్నాను. మనం గౌరీదేవి స్వరూపంగా పసుపు ముద్దే చేసుకోవాలన్నమాట. పసుపు ముద్దే చేసుకోవాలి. ఆ పసుపు ముద్దకే మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో అయితే పూజ చేసుకోవాలి. నేనైతే మాకు పసుపు కుంకుమ అక్షింతలతో చేసిన పూజ అనంతరము మనం పెట్టుకోవాలన్నమాట. వీలైతే కనుక గాజులు ఉంటే గాజులతో కూడా చక్కగా పూజ చేయొచ్చు. నేనైతే పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేశాను అనమాట. పూజ చేసిన తర్వాత తాంబూలం అమ్మకి పెట్టేసి ఒక చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టానండి. పొద్దున మాటలు ఇది కేవలం పొద్దున మాటలు పూజ అనమాట. సాయంత్రం పూజ ఉంటుంది. పొద్దుట పూజ అయిపోయిన తర్వాత ఇంకా పొద్దుట ఏమీ తినకుండా కేవలం ద్రవ పదార్థాలు అంటే మంచినీళ్ళు పాలు తాగి ఉండి సాయంత్రం పూజ ఉంటుందన్నమాట. సాయంత్రం పూజ అయితే చేసుకోవాలి. ఇంకా సాయంత్రం పూజ ఈ విధంగా ఉంటుంది. ఇంకా సాయంత్రం పూజకి అన్నీ సర్దేశాను నేను. సాయంత్రం 4:35 అయ్యే టయానికి మొత్తం మళ్ళీ స్నానం చేసి మొత్తం పాత పువ్వులు అంటే పొద్దుట పెట్టిన పువ్వులన్నీ తీసేసి సాయంత్రం మట్టికి ఫ్రూట్స్ పెట్టానండి అమ్మకి నైవేద్యం కింద. అలాగే తాంబూలము ఒక జాకెట్ ముక్క, అరటిపళ్ళు, ఇంకా వక్క పెట్టి తాంబూలము, దక్షిణ రూపాయలు, సలిమిడి వడపప్పు పానకము ఖచ్చితంగా పెట్టాలండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కడుపు సలవ అని చెప్పి అంటారు కదా, ఇది నైవేద్యం అనమాట అమ్మకి. పెద్ద పెద్దగా ఏమీ వండవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా ఒప్పుకుంటే గనక పాలతో చేసిన నైవేద్యం కూడా అమ్మకి చాలా ఇష్టము. పాలలో తేనేసి ఇచ్చిన నైవేద్యం ఇష్టం అనమాట. అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రూట్స్, చల్లిమిడి వడపప్పు, పానకము, తాంబూలం అయితే పెట్టుకున్నాను. సాయంత్రం పూజ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడైతే గౌరీదేవిని నేను ఉయ్యాలలో పెట్టి ఊపుతున్నాను. ఇంకా కథ విషయం వచ్చేసరికి ఒక రాజ్యం ఉందంటండి. రాజ్యంలో రాజు రాణి పిల్లలు, ఆ రాజ్యంలో ప్రజలు అంతా కూడా సంతోషంగా జీవిస్తూ ఉండేవారంట. రాణి క్రమం తప్పకుండా ఈ సౌభాగ్య గౌరీదేవి పూజ చేస్తూ ఉండేదంట. ఒకసారి శివపార్వతులకు ఆ రాణి యొక్క భక్తిని పరీక్షించాలని చెప్పి ఆలోచన వచ్చిందంట. ఇంకా రాజు అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధంలో రాజు యొక్క ప్రాణాలు చాలించినట్టు రాజును పడిపోయి ఉండగా పక్కన యమభటులను అయితే నుంచోబెడతారట. ఇంకా వెంటనే యొక్క రాణికి ఆ విషయం తెలిసి యుద్ధ భూమికి వెళ్ళగానే రాజు పక్కన యమభటులు నుంచుని ఉంటారంట. వెంటనే ఆ యొక్క రాణి ఏమని పలుకుతుందంటే, ఓ యమభటులారా, మీరు నా భర్తని తీసుకువెళ్ళలేరు అని అంటుందంట. వెంటనే యమభటులు, అదేంటి, నువ్వెలా చెప్పగలవు, మేము నీ భర్తను తీసుకెళ్ళడానికి, నీ భర్త చనిపోయాడు, నీ భర్తను తీసుకెళ్ళడానికి మేము వచ్చాము అని చెప్పి అంటారంటండి. వెంటనే ఆవిడ ఈ విధంగా చెప్తుందంట, మీరు తీసుకువెళ్ళలేరు. నేను ప్రతి సంవత్సరము కూడా సౌభాగ్య గౌరీదేవి పూజ చేసుకున్నాను. సౌభాగ్య గౌరీదేవి పూజ యొక్క ఫలితం ఏంటంటే భర్తకు దీర్ఘాయువు అని చెప్పి ఉంటుంది. నేను ప్రతి ఏడు కూడా అమ్మ పూజ చేసి ప్రతి ముత్తైదుకి తాంబూలాలు ఇచ్చుకున్నాను, వాయినాలు ఇచ్చుకున్నాను. అమ్మ అనుగ్రహం నా మీద ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి మీరు తీసుకువెళ్ళలేరు అని పలుకుతుందంటండి. వెంటనే శివపార్వతులు ప్రత్యక్షమయ్యి ఇది నీ భక్తికి పెట్టిన పరీక్ష అని చెప్పి పలికి వెంటనే తన భర్తకు ప్రాణాలు ఇస్తారనమాట. వెంటనే తన భర్త లేచి నిలబడతారు. నమ్మకం అంత గొప్పదండి, అమ్మవారి మీద నమ్మకం అంత గొప్పదనమాట. ఈ ఒక్క కథ చదువుకుని అక్షింతలు వేసి పూజ అయితే ముగిస్తామన్నమాట.